సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాల్వాతో ఆయన్ను సత్కరించారు. పోలవరంపై తొలి వైట్ పేపర్ను విడుదల చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో వైట్ పేపర్ విడుదలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి వైట్ పేపర్ను విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో వైట్ పేపర్ విడుదలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వ శాఖలపై రివ్యూలకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించనున్నారు. 4 గంటలకు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పిఆర్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎంకు మహిళలు ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో లెక్కలు చూస్తుంటే తెలుస్తుందని విమర్శించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని విమర్శించారు. పిఆర్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మహిళలు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు. ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగాల సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం మొదలుపెట్టిన రోడ్లు, వంతెనల పనులు, వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బంక్ నుంచి సమీకరించిన రుణం, వాటి వినియోగంపై పవన్ అధికారులతో చర్చించారు. ప్రధానంగా కేంద్రం అమలు చేసే PMGSY, RCPWE, ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాల ద్వారా వచ్చిన నిధులు ఏ మేరకు వినియోగించారో అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రహదారులు ఏ మేరకు దెబ్బతిన్నాయో, ఎంతకాలం నుంచి మరమ్మతులు చేయటం లేదో చెబుతూ, రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకోజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజురోజుకి ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిగ్గా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలిస్తున్నారు. ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. తిరుమల నుంచే రాష్ట్రంలోని ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పీఠాధిపతులు అర్చకుల సహకారం ఆలోచనలతో ఆలయాల అభివృద్ధి పునర్నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష హోదా అడిగే అర్హత జగన్కు లేదని, ఆయన ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదన్నారు. రాష్ట్రంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయం, సింహాచలం, అన్నవరం, అరసవెల్లి, ఒంటిమిట్ట ఆలయాలు అత్యంత ప్రసిద్ధి చెందినవని, వీటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల ఖర్చుల నిమిత్తం గతంలో ఇస్తున్న 5,000ను 10,000కు పెంచేలా ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. అధికారం చేపట్టిన మొదటి నెలలోనే ప్రజలకిచ్చిన ప్రధాన హామీ పింఛన్ల పెంపును నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. ప్రజలు 151 స్థానాలు తమకిచ్చారని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ శాసనసభకు తెరలు వలలు లేకుండా వెళ్లలేదన్నారు. శాసనసభకు వచ్చిందే తక్కువ. సంవత్సరంలో కనీసం 60 రోజులు శాసనసభ జరుగుతుందని అందరూ ఆశిస్తే చివరికి 10 నుంచి 15 రోజులకు పరిమితం చేశారన్నారు. ప్రతిపక్ష హోదా అడిగే అర్హత జగన్కు లేదని, ఆయన ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదన్నారు. ఆయన పెట్టుకున్న సలహాదారులు కూడా అటువంటి వారేనని అన్నారు. 70 మంది సలహాదారులున్నారని, మంత్రివర్గంలో ఉన్నవారికి సమానంగా కార్లు, జీతభత్యాలు పొందడానికే పనికొచ్చారన్నారు. అసెంబ్లీ నిబంధనలు, రాజ్యాంగపరమైన విషయాలు తెలిసిన వారు ఒక్కరూ లేరని అన్నారు. సెప్టెంబర్ 21 నాటికి రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని తెలిపారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు విధిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఆ శాఖలోని వివిధ విభాగాలపై నిన్న సమీక్ష నిర్వహించారు. గతంలో నిర్మాణం పూర్తయి చిన్న చిన్న మరమ్మతులున్న 183, నిర్మాణాలు పూర్తి కావాల్సిన మరో 20 అన్నా క్యాంటీన్ల భవనాల పూర్తికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని తెలిపారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు విధిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సరైన క్లోరినేషన్ తర్వాతే త్రాగునీరు ప్రజలకు సరఫరా చేయాలని మంత్రి సూచించారు. నెల్లూరి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో లేఅవుట్ల అనుమతుల విషయంలో వస్తున్న ఫిర్యాదులపై కమిటీ వేయాలని నారాయణ నిర్ణయించారు. టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేశామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు కృషి కారణంగానే నేడు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని తెలిపారు. విద్యతోనే కుటుంబ స్థితిగతులు మారతాయని విద్యార్థులు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం స్కూల్లో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లు సుపరిపాలన చేయాలని, రాష్ట్రంలో చంద్రబాబును, నియోజకవర్గంలో తనను ప్రజలు ఎన్నుకున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఈ 5 ఏళ్లలో మహర్దశ రానుందని అన్నారు. 2014 నుంచి 2019లో విద్యార్థులకు అన్ని విధాలా అండగా నిలిచామని, ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు సైకిళ్లిచ్చిన చరిత్ర ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. అన్ని రకాల విద్యకు అండగా ఉండే ప్రభుత్వం మరలా వచ్చిందన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని, కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేశామన్నారు. చంద్రబాబు కృషి కారణంగానే నేడు ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉన్నాయన్నారు.
ఏకేటీపీఎం స్కూల్లో 85% ఉత్తీర్ణత ఉందని 95% ఉత్తీర్ణత సాధించాలని అధ్యాపకులకు దిశానిర్దేశం చేయటం జరిగిందన్నారు. మళ్లీ 8వ తరగతి విద్యార్థులకు సైకిల్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తరపున కృషి చేస్తామన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 10th క్లాస్లో ఏకేటీపీ స్కూల్లో ఉత్తీర్ణత శాతం 10th క్లాసు 85%. ఈరోజు ఈ ఇయర్ 95% టార్గెట్గా పెట్టుకొని పనిచేయమని చెప్పాం. హెడ్ మాస్టర్ గారు కానీ అట్లాగే టీచర్లు కానీ దాని మీద అందరూ కూడా దృష్టి పెడతామని చెప్పారు. సంతోషం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా బలోపేతం చేసి ఆ పిల్లలకి అన్ని రకాలుగా రేపు ఈ 10th క్లాస్ కంప్లీట్ అయినాక జూనియర్ ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ అలాగే పీజీలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో నాడు నేడు అని చెప్పి దోచుకు తిన్నారు. ఇవాళ ఎన్ని కూడా పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారి హయాంలో ఖచ్చితంగా ప్రభుత్వ పిల్లలకి పాఠశాల పిల్లలకి అండగా ఉండడం తెలియజేస్తారు. సహాయ సహకారాలు అందించాలని వారు అడగడం జరిగింది. వారు దానికి రికమెండేషన్ తొందరగా హెడ్ మాస్టర్ గారు పెట్టుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ను అత్యున్నత స్థానంలో పెంపొందించడానికి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని శాసనసభ్యులు శ్రీ గోండారామరావు గారు తెలియజేసినందుకు సత్యాపురం ప్రజల తరఫున ఈ డివిజన్ ప్రజల తరఫున స్కూల్ విద్యార్థుల తరఫున కూడా వారి శుభాకాంక్షలు అందించారు. విద్య వైద్యం కోసం పేదవాడు మళ్లీ అప్పుల పాలయ్యే దుస్థితి తీసుకురావద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కోరారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాల పేరుతో సూపర్ 6 హామీలను ఎగొడతారనే ఆందోళన ప్రజల్లో కలుగుతుందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తారని వ్యాఖ్యానించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని మాట్లాడడం సబబు కాదన్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభావపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మే నెలలోనే విత్తనాలు పంపిణీ చేసేవారమన్నారు. కానీ గత 2 వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారని, వైఎస్ఆర్ బొమ్మను తీసేసే ప్రయత్నం చేశారన్నారు. ఆర్బీకేలను ధ్వంసం చేయగలరు కానీ వాటి ద్వారా రైతులకు అందిన మేలును చెరిపివేయలేరన్నారు. రైతు భరోసా కేంద్రాల ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కండువాలు వేసుకొని విత్తనాలు పంచుతుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తున్నాయన్నారు. విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా, వాళ్లకు ఓట్లేసిన వారికే విత్తనాలు ఇస్తారా, మిగతా వారికి ఇవ్వరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జూన్ 2వ వారం తర్వాత స్కూళ్లు మొదలయ్యాయని, ప్రభుత్వ బడుల్లో 34 లక్షల మంది, ప్రైవేటు బడుల్లో 50 లక్షల మంది ఉన్నారని అప్పలరాజు తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చంద్రబాబు ఇస్తామన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే వారికే తల్లికి వందనం సొమ్ము ఇవ్వాలనే కొన్ని లీకులు ఇస్తున్నారన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయన్నారు. చేబదులు వడ్డీకి డబ్బులు తీసుకునే పాత రోజుల్లోకి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ పరిస్థితి కల్పించవద్దని సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ను కోరారు. రైతు భరోసా లేదా ది సోకాల్డ్ అన్నదాత సుఖీభావ మనం దీన్ని ఎప్పటి నుంచి ఇస్తాం, ఎలా ఇస్తాం, ఏ రూపంలో ఇస్తాం, ఎంతమంది రైతులకు ఇస్తాం అన్నటువంటి వాటి మీద దయచేసి మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని దానిపైన రైతులందరికీ కూడా క్లారిటీ ఇవ్వమని ఈ సందర్భంగా మా జిల్లా మంత్రి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు మీకు, నా పోర్ట్ఫోలియో కూడా మీకే ఇచ్చినారు. మీరు దయచేసి ఒకసారి వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ మేరకు రైతులు సన్నాహాలు చేసుకుంటారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అరాచకాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. బాధితులనే నిందితులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు, కారకులపై నివేదికలు సిద్ధం చేస్తుంది. అదేవిధంగా నిబంధనలు అతిక్రమించి వైఎస్ఆర్సీపీతో అంటకాగిన అధికారుల వివరాలను సైతం సేకరిస్తుంది. వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన హింసా రాజకీయాలు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత 5 ఏళ్ల అరాచకాలు, అక్రమాలు, దాడులు, తప్పుడు కేసులపై వివరాలు సేకరిస్తున్నారు. బాధితులనే నిందితులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు, కారకులపై ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తోంది.
గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థల విధ్వంసం జరిగిందని భావిస్తున్న కూటమి ప్రభుత్వం అందుకు బాధ్యుల పట్ల కఠినంగానే వ్యవహరించాలని యోచిస్తోంది. నిబంధనలు మీరి వైఎస్ఆర్సీపీతో అంటకాగిన అధికారులపై నిబంధనల ప్రకారమే చర్యలకు కసరత్తు చేస్తోంది. పోలీసు శాఖ సహా అన్ని శాఖల్లో జరిగిన నాటి అధికార దుర్వినియోగంపై ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ దోపిడీ, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్యేల, ఎంపీల అక్రమాలపై విడివిడిగా నివేదికలు రూపొందిస్తున్నారు. వీటన్నింటితో పాటు వైఎస్ఆర్సీపీ పాలనలోని అక్రమాలు, దౌర్జన్యాలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం, నాటి ప్రభుత్వ అక్రమాలపై గళం విప్పుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో సామాన్య ప్రజలు బయటకొచ్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అక్రమాలపై పలుచోట్ల ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిపై సైతం విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కొక్కటిగా అన్ని అక్రమాలను ప్రజల ముందు పెట్టి చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.